సింగరేణి సీఎండీ చైర్మన్ బలరాం నాయక్ బర్త్డే సందర్భంగా నిజాం కాలేజీలో వేడుకలు చేశారు గిరిజన శక్తి రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ వెంకటేష్ చౌహాన్. విద్యార్థులకు పోటీ పరీక్షలకు సంబంధించిన మెటీరియల్ను ఉచితంగా పంపిణీ చేశారు. బాబాసాహెబ్ అంబేద్కర్, సేవాలాల్ మహారాజ్ స్ఫూర్తితో బలరాం నాయక్ ఉన్నత స్థాయికి ఎదిగారన్నారు వెంకటేష్. సింగరేణి సంస్థను బలోపేతం చేసి లాభాల దిశగా తీసుకురావడం గర్వంగా ఉందని తెలిపారు. సింగరేణిలోని పేదలకు ఇబ్బందులుంటే వారందరికీ బలరాం నాయక్ అండగా ఉంటున్నారన్నారు వెంకటేష్ చౌహాన్. సింగరేణి సీఎండీ కమ్ చైర్మన్ గౌరవనీయులు శ్రీ బలరాం నాయక్ గారు వారి యొక్క జన్మదినం సందర్భాన్ని పురస్కరించుకొని నిజాం కళాశాలలో వారు ఒక ఐఆర్ఎస్ ఆఫీసర్గా ఎదిగొచ్చిన తీరు, ఎంతో కష్టపడి ఒక ఆటో కూలీగా వచ్చినటువంటి జీవిత నేపథ్యం నుంచి ఒక ఐఆర్ఎస్ ఆఫీసర్గా ఒక సింగరేణి సీఎండీ స్థాయికి ఎదిగినటువంటి తీరుని విద్యార్థులకు వివరించి వారి ఇన్స్పిరేషన్తో ఈరోజు వారికి పుస్తకాల పంపిణీ చేయడం జరిగింది. వారి బర్త్డే సందర్భంగా మాకు ఒక పండుగ రోజుల నిజాం కళాశాలలో ఈరోజు జరిగింది. ముఖ్యంగా బలరాం నాయక్ గారు ఇలా సింగరేణిలో ఆయన నాటిన చెట్లకు ఈరోజు వరల్డ్ రికార్డు లక్షలాది చెట్లను నాటి ఒక ట్రీ మ్యాన్గా అవార్డు తెచ్చుకోవడం జరిగింది. సింగరేణి సంస్థ ఎంతో ఇబ్బందుల్లో ఉంటే ఒక గొప్ప స్థాయికి తీసుకొచ్చినటువంటి వ్యక్తి. అంటే కింది వర్గాలకు, బడుగు బలహీన దళిత గిరిజన వర్గాలకు ఒక అవకాశం వస్తే ఎంత గొప్పగా చేస్తారో ఇవాళ బలరాం నాయక్ గారు నిరూపించారనే విషయాన్ని మీ అందరికి తెలియజేస్తా ఉన్నాను. ఏ పని తీసుకున్నా ఒక డైనమిక్ ఆఫీసర్గా, ఒక గొప్ప పర్సనాలిటీగా, డెడికేటెడ్తో, కమిట్మెంట్తో పనిచేసేటువంటి వ్యక్తి బలరాం నాయక్ గారు. వారి జన్మదినం మాకు ఒక గొప్ప పండుగ రోజుగా నిజాం కళాశాల ఇక్కడ చదివిన విద్యార్థులు, అలాగే విద్యార్థుల పుస్తకాలు పంపిణీ చేసి ఖచ్చితంగా రాబోయే కాలంలో వారిని ఇన్స్పిరేషన్ తీసుకొని అనేక మంది విద్యార్థులు IAS IPSలు కావాల్సిన అవసరం ఉందని ఇవాళ